మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్టాప్, పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతోంది. ఈ సమస్యపై యూజర్లు ఎక్స్ వేదికగా సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. సమస్యపై ఉపశమన చర్యలు తీసుకుంటున్నామని, తమ సేవల్లో నిరంతర మెరుగుదలను చూస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఎక్స్ లో ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ యుఎస్ లో సమస్య పరిష్కరించినట్లు పేర్కొంది. విండోస్ లో తలెత్తిన ఈ సమస్యతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులతో పాటు అత్యవసర సేవలు, ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్తో సాంకేతిక సమస్య కారణంగా బుకింగ్, చెక్ ఇన్ వంటి ఆన్లైన్ సేవలు ప్రభావితం అవుతున్నందున మాన్యువల్ చెకింగ్స్ చేస్తున్నట్లు స్పైస్ జెట్, ఇండిగో సంస్థలు తెలిపాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యకు సంబంధించిన వివరాలేంటి? మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఈ రోజు తలెత్తే ప్రపంచవ్యాప్తంగా అంటే గ్లోబల్ వైజ్ గా తలెత్తినటువంటి సమస్యతో అనేక సర్వీసులు పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ గా ప్రభావం చూపించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా విమానయాన సర్వీసులు, బ్యాంకింగ్ రంగము, స్టాక్ ఎక్స్చేంజ్లు, వీటితో పాటుగా సాఫ్ట్వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లు ఉపయోగించి ఏవైతే కార్యక్రమాలు, సాఫ్ట్వేర్ అభివృద్ధికి సంబంధించినటువంటి వివరాలు చూస్తూ ఉంటారో వాటికి సంబంధించినటువంటి దాదాపు అన్ని రంగాలపైన తీవ్ర స్థాయిలో దీని ప్రభావం పడినట్లుగానే తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా విమానయాన సర్వీసులన్నీ కూడా స్క్రీన్లు ఉపయోగించాలి, విమానయాన సర్వీసులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వాలి. దాంతో పాటుగా విమానయాన సంస్థలన్నీ ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్లన్నీ కూడా మైక్రోసాఫ్ట్ కు అనుసంధానము, మైక్రోసాఫ్ట్ ఉపయోగించేటువంటి మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీటికి సంబంధించినటువంటి వీటితో పాటుగా మరికొన్ని అప్లికేషన్లను ఉపయోగిస్తూ ఉన్నారు. వాటన్నిటిని ఎవరైతే ఉపయోగిస్తున్నారో ప్రధానంగా విమానయాన సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్, బ్యాంకింగ్ రంగము, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామింగ్ రాసేవారు, వీరంతా దీనికి ఈ ప్రభావం చూపించినట్లుగానే చెప్తా ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అభ్యంతరాలు, ప్రపంచవ్యాప్తంగా తలెత్తినటువంటి సమస్య, వీటన్నిటి రీత్యా తాము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ వర్గాలు కొద్దిసేపటి క్రితమే ప్రకటించాయి. అదే సందర్భంలో భారత ప్రభుత్వం కూడా కొద్దిసేపటి క్రితం భారత ఐటీ మినిస్టర్, ఐటీ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. మైటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విభాగము పూర్తి స్థాయి మైక్రోసాఫ్ట్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అసోసియేటెడ్ సంస్థలతో పూర్తి స్థాయిలో టచ్ లోకి వెళ్ళింది, సంప్రదింపులు జరుపుతున్నాము. దీనికి సంబంధించినటువంటి కారణాన్ని ఇప్పటికే కనుక్కున్నారు కాబట్టి వాటిని ఎటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి టెక్నికల్ అంటే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తాము కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా భారత ప్రభుత్వం ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థకు తెలియజేసినట్లుగా పేర్కొన్నారు. దాంతో పాటుగా ఈ సమస్య తలెత్తడానికి కారణమైనటువంటి అంశాన్ని కూడా తాము గుర్తించినట్లుగా, దాన్ని త్వరలోనే అవకాశం ఉన్నంత త్వరగా దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి భారత ప్రభుత్వ రంగ సంస్థ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పరిశీలిస్తోందని, వీటికి సంబంధించి ఎక్కడ సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం కూడా తాము ప్రయత్నం చేస్తున్నామని, వీటిని అవకాశం ఉన్నంత త్వరగానే రిజాల్వ్ చేయడానికి, పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. అటు మైక్రోసాఫ్ట్ సంస్థలతో దాదాపు అన్ని దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎక్కడ సమస్య తలెత్తింది, ఎందుకు ఈ విధమైనటువంటి సమస్య తలెత్తింది, గ్లోబల్ గా ఏమన్నా థ్రెట్ వచ్చింది అంటే ముప్పు ఏమన్నా తలెత్తిందా, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ పరంగా ఏదైనా అంశాలు దీంట్లో ప్రధానంగా ప్రస్ఫుటమయ్యాయా వంటి అనేక అంశాలపైన ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్
సంస్థతో అనేక దేశాలు, సాంకేతిక నిపుణులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వీరంతా పనిచేస్తూ ఉన్నారు. అవకాశం ఉన్నంత త్వరగా దీన్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు విమానయాన సంస్థలు, స్టాక్ మార్కెట్లు, దాంతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇవేవి కూడా తదుపరి తమ కార్యకలాపాలు కొనసాగించడానికి అవకాశంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరం చేశారు. వీటిలో ప్రధానంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగము, స్టాక్ మార్కెట్లు, విమానయాన రంగము ఇవి ప్రతి సెకను కౌంట్ లోకి వస్తుంది కాబట్టి ప్రతి సెకను అవకాశం ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ నే ఉపయోగించి నడుస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ కూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా వంటి దేశాల్లో న్యూస్ ఛానల్స్ కూడా తమపై ప్రభావం చూపించినట్లుగా పేర్కొన్నాయి. వీటన్నిటిపైన తాము ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సమస్య తలెత్తింది, ఆన్లైన్ లో వచ్చిన సమస్యగానే భావించాలా లేదు దీనికి ప్రోగ్రామింగ్ లో వచ్చిన సమస్యగా భావించాలనే దానిపైన పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ధన్యవాదాలు అరుణ్. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయానికి సంబంధించి మరిన్ని వివరాలు టెక్ నిపుణులు నల్లమోతు శ్రీధర్ను అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ గారు, ఈ సమస్యకు ప్రధాన కారణాలేంటి? ముఖ్యంగా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ ఎడిషన్స్ లో మనకి ప్రాబ్లం తలెత్తడం జరిగింది. సర్వర్ ఎడిషన్ లో ఏమవుతుందంటే సెక్యూరిటీ మెయింటైన్ చేయడం కోసం, ఎట్ ద సేమ్ టైమ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కోసం, అంటే వనరులన్నీ కూడా నెట్వర్క్ లో అన్నిటికీ సమానంగాను ఇబ్బంది లేకుండాను యాక్సెస్ కంట్రోల్స్ అంతా కరెక్ట్ గా ఉండటం కోసం, వీటన్నిటి కోసం ఒక థర్డ్ పార్టీ సర్వీస్ ఒకదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. సో క్రౌడ్ స్ట్రైక్ అని చెప్పేసి ఒక థర్డ్ పార్టీ సర్వీసు. సో ఈ సర్వీసు మైక్రోసాఫ్ట్ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ కావచ్చు, ఇలాంటివంతా కూడా అది నిర్వహిస్తూ ఉంటుంది. సో క్రౌడ్ స్ట్రైక్ అనే సర్వీస్ లో వచ్చేటప్పటికి లోపల కాన్ఫిగరేషన్ లోపం వలన వాళ్ళ దగ్గర ఇష్యూ తలెత్తినట్లుగా మనకు ప్రాథమికంగా సమాచారం తెలుస్తోంది. యాక్చువల్ ఆ ఇష్యూ అనేది వాళ్ళ కాన్ఫిగరేషన్ లోపమా, లేకపోతే విండోస్ రీసెంట్ గా రిలీజ్ చేసిన అప్డేట్ కి ప్లస్ వాళ్ళ సర్వీసెస్ కి వచ్చిన కంపాటబిలిటీ ఇష్యూ వలన వచ్చిన ప్రాబ్లమా అన్నదే తెలియరావాల్సి ఉంది. ఇదైతే కనుక ఇట్ టేక్స్ సమ్ టైమ్. కాకపోతే ఇక్కడ దీని వలన ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, ముఖ్యంగా చెప్పాలంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇలాంటివంతా కూడా విమానం యొక్క స్థితిగతులు కావచ్చు, మూమెంటం కావచ్చు, డైరెక్షన్ అది ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, సో ఇదంతా కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇవంతా కూడా విండోస్ బేస్డ్ కంప్యూటర్ సర్వర్స్ బేస్ చేసుకుని ఉంటాయి. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మీడియా ఇలాంటి సంస్థలంతా కూడా వాటికి ఉండే అడ్వాంటేజెస్ ఏమవుతుందంటే విండోస్ లో ఎన్నో రకాల సోఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ బేస్డ్ గా తయారు చేయబడి ఉన్నాయి కాబట్టి చాలా మంది లైనక్స్ లాంటివి ఉన్నా, రెడ్ హ్యాట్ లాంటివి ఉన్నా కూడా విండోస్ నే వాడటానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దురదృష్టవశాత్తు తాజాగా తలెత్తిన సమస్య వలన, ఈ కంపాటబిలిటీ ఇష్యూస్ వలన కావచ్చు, డౌన్ టైమ్ ఆఫ్ ద థర్డ్ పార్టీ సర్వీస్ వలన కావచ్చు, ఈ రోజు మనకి ఈ సంస్థలంతా కూడా అన్ని రంగాల్లోనూ భారీ మొత్తంలో సేవా లోపము, అలాగే ఆర్థికపరమైన భారీ మొత్తంలో నష్టం కూడా జరిగింది. సో ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని సర్వీసులు కూడా స్తంభించిపోయినాయనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాం సార్, ఇప్పుడు మీడియా రంగం కావచ్చు, లేకపోతే ఎయిర్లైన్స్ కావచ్చు, ఇంకా బ్యాంకింగ్ రంగం కావచ్చు, వీటి మీద ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తోంది. ఇవి కాకుండా ఏ ఏ రంగాలపై ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా హాస్పిటల్స్ లో వచ్చేటప్పటికే మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ లో పేషెంట్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కావచ్చు. సో డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ బ్రాంచెస్, ఇప్పుడు కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకున్నాం. సో వాటికి రకరకాల బ్రాంచెస్ లో ఉండే డేటా అంతా కూడా ఒకదానికి ఒకటే నెట్వర్క్ లోనే యాక్సెస్ అవుతూ ఉంటుంది. సో అవంతా కూడా ఇంటర్ కనెక్టెడ్నెస్ పెరగాలంటే కనుక ఇవి ఫెయిల్ అయితే కనుక ఆటోమేటిక్ గా సర్వర్ ఫెయిల్ అయితే కనుక ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో హాస్పిటల్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏదైతే కనుక మన ప్రపంచవ్యాప్తంగా ఆతిథ్య రంగం ఏదైతే ఉందో ఆతిథ్య రంగానికి సంబంధించి కూడా మనకి ఇవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అలాగే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలు ప్రధానంగా ఎకనామిక్ యాక్టివిటీ అంతా జరగాలంటే కనుక సో ఇవి అతి కీలకమైనవి కాబట్టి ఆ రంగాల్లో ఇబ్బంది ఏర్పడుతుంది. సో ఇలాగా ఇంకొకటి ఏంటంటే ఉత్పత్తి రంగం. సో చాలా చోట్ల వచ్చేటప్పటికి
రోబోటిక్ ఆర్మ్స్ రూపంలో కావచ్చు, చాలా ఆటోమేషన్ రూపంలో కావచ్చు, వస్తోత్పత్తి అనేది టెక్నాలజీని బేస్ చేసుకొని, ముఖ్యంగా విండోస్ కంప్యూటర్స్ వీటిని బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. సో అది ఎడ్యుకేషన్ ఫీల్డ్ చాలా చోట్ల వచ్చి విద్యా వ్యవస్థ ఈ వీటిని బేస్ చేసుకొని ఉంటుంది, విండోస్ బేస్డ్ కంప్యూటర్స్ ని బేస్ చేసుకొని. సో ఇలా ప్రతి రంగము ఇది ఏదని కాదు. ఈ రోజు మొబైల్ ఫోన్ యూసేజ్ పెరిగినా ఇది మొబైల్స్ అనేది ఒక నార్మల్ యూజర్కి అయితే కనుక పెద్ద పెద్ద సర్వీసెస్ సేవలు కొనసాగాలంటే కనుక కేవలం విండోస్ బేస్డ్ సర్వర్స్ కంటిన్యూ అయితే మాత్రమే నడిచే పరిస్థితి ఉన్న రంగంలో ఈ ప్రపంచ ఐటీ అడాప్టబిలిటీలో సో ఖచ్చితంగా అన్ని కూడా స్తంభించిపోయినాయని మనం పరోక్షంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే సార్ ఇక్కడ ఈ సమస్య మీద మైక్రోసాఫ్ట్ సంస్థకు సంబంధించి ఎవరైనా స్పందించారా? మైక్రోసాఫ్ట్ అనేది మనకి ఇప్పటిదాకా స్పందించలేదు. కాకపోతే ఈ పర్టికులర్ క్రౌడ్ స్ట్రైక్ అనే వాళ్ళకి సంబంధించి అక్కడ ఉద్యోగుల యొక్క వ్యక్తిగతమైన ఎక్స్ ఖాతాలని నేను ఫాలో అవడం జరిగింది. సో నెక్స్ట్ 1 or 2 hours లోపల ఇది సాల్వ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అది 1 or 2 hours పట్టొచ్చు. ఎందుకంటే కంపాటబిలిటీ ఇష్యూనా లేదా కాన్ఫిగరేషన్ ఇష్యూనా ఇది ఐడెంటిఫై కావడానికి ఖచ్చితంగా కూడా కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ అప్డేట్ వలన కంపాటబిలిటీ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, ఏదో విండోస్ రిలీజ్ చేసిన అప్డేట్ వలన దానికి కంపాటబిలిటీ ఇష్యూస్ వచ్చింది అనుకుందాం. సో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంది అన్నది మొత్తం కోడ్ మొత్తాన్ని ఎనలైజ్ చేసి దాన్ని సరి చేయడానికి ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. లేదా అక్కడ సర్వర్ లో ఏదైనా కానీ హార్డ్వేర్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి అనుకోవటానికి, హార్డ్వేర్ పరంగా ఇష్యూస్ ఉంటే కనుక ఆల్టర్నేటివ్ సర్వర్స్ ని పెట్టేసేసి వాటి ద్వారా అప్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్ రీజన్ ఐడెంటిఫై చేస్తే గనక దాన్ని రీస్టోర్ చేయడం పెద్ద విషయం కాదు, జస్ట్ ఒక 1 hour అయిపోతుంది. కానీ వాళ్ళు ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒకవేళ ఇది హ్యాకింగ్ అటెంప్ట్ గా కూడా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. సో కారణం అయితే మాత్రం తెలియరావాల్సి ఉంది. ధన్యవాదాలు శ్రీధర్ గారు.